ఈరోజు ఎంపీగా మన వేణుంబాక విజయసాయి మొట్టమొదటిసారిగా అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఈరోజు మన నెల్లూరు జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈరోజు రూరల్లో పెద్ద ఎత్తున రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయసాయి అన్న గారికి స్వాగతం పలకడానికి ఈరోజు ఎంత మంది ఆనందంతో ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఈరోజు ఎంపీగా విజయసాయి రెడ్డి అన్నను ప్రకటించిన తర్వాత ఎక్కడ లేని ఒక నూతన ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా రాబోయే ఎలక్షన్స్ కి ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఈ స్వాగత ఏర్పాట్లు. అలాగే 10వ తారీఖు సిద్ధం సభకు కూడా విజయసాయి రెడ్డి గారు అలాగే ఆదాల ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరం కూడా సిద్ధం సభ కని విని ఎరగని రీతిలో జయప్రదం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో కడప తర్వాత బలంగా ఉన్న స్థానాలు 10కి 10 గెలిచాము. ఈరోజు ఎంపీగా విజయసాయి అన్న వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, 10కి 10 స్థానాలు మళ్ళీ వైసీపీ కైవసం చేసుకుంటుందని ప్రతి ఒక్క సామాన్యుడి నోట కూడా చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక నూతన ఉత్సాహానికి గురవడిగా ఈరోజు చెప్పవచ్చు. అదే విధంగా ఎమ్మెల్సీగా ఈరోజు చంద్రశేఖర్ అన్న అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి వ్యక్తిగా ప్రజల్లో ఉంటూ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ గతంలో రెడ్ క్రాస్ చైర్మన్ గా చేశారు. తర్వాత ఇప్పటి వరకు ఎమ్మెల్సీ టీచర్ సెలక్షన్స్ లో ఎప్పుడు కూడా వేరే పార్టీ గెలవలేదు. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ఒకసారి చూపించిన మంచి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ అన్న. ఈరోజు చంద్రశేఖర్ అన్నకి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తి, సో మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తి ద్వారా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు సంబంధించిన అన్ని అనుబంధ విభాగాలు కూడా చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీగా పోటీ చేస్తూ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న విజయసాయి రెడ్డి అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న కూడా మా మహిళలందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.